కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఇక 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఈ చంద్రుడే ఈ విశ్వావసనామ సంవత్సరానికి మంత్రి. 44% అనుకూలతలు, 56% ప్రతికూలతలు. కానీ మనవాడే, మనకారకడే చంద్రుడే మంత్రిగా ఉంది కనుక వడ్డించేవాడు మనవాడే అనేటువంటి ఒక గట్టి నమ్మకం మాత్రం మీరు పెట్టుకోవచ్చు. కానీ ఒక్కోసారి కొన్ని వివరాలు మాత్రం ఉన్నాయి. ఆ వివరాలు చాలా జాగ్రత్తగా ఉన్నాయి. సోదరులతో కలహాలు తెచ్చుకోవద్దు. సోదరులతో పోటీ పడి పందాలు కాయవద్దు. బాగా గుర్తుంచుకోవాల్సిన అవసరం. మీరు కనుక అలాంటి ప్రక్రియలోకి వెళ్తే మాత్రం ఒక్కోసారి చేజేతులరా డబ్బుని నాశనం చేసుకునే విధంగా అవుతుంది. కెరీరా 3 పూలు అద్భుతంగా ఉంటుంది. కెరీర్ పాయింట్ ఆఫ్ లో అనుకూలతలు వస్తాయి. డబ్బు విషయంలో, కుటుంబ విషయంలో, ఆస్తుల విషయంలో, అంతస్తుల విషయంలో మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్కోసారి పొరపాటుగా ఏదైనా మాట్లాడితే మూల్యం చెల్లించుకోవాల్సి కూడా వస్తుంటుంది. దంపతుల మధ్య ఎలాంటి కలహాలు రాకుండా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే డెవలప్మెంట్స్ అనేది కొద్దిగా ఆలస్యంగా జరుగుతుంటాయి. కేవలం చాలా కష్టపడాల్సినంత అవసరం ఉంది. ఒక చిన్న పరిహారం ఉంది. అదేంటంటే వారానికి 4 రోజులు సోమ, బుధ, గురు, శుక్ర ఈ 4 రోజుల్లో మధ్యాహ్న భోజనంలో ఇంగు వేసినటువంటి పదార్థాలతో ఇంగు వేసినటువంటి వంటల్ని చక్కగా తినండి, భోంచేయండి, తృప్తిగా ఆస్వాదించండి. మీ ఆలోచనల్ని పరిణమిల్లేలా చేస్తుంది. చక్కగా డెవలప్మెంట్స్ రావడానికి మీ యొక్క స్థితిగతుల్లో మార్పులు వస్తాయని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు.